ఇదిగోవే నీ జ్యువెలరీ, ఇంకోసారి నీ దగ్గర తీసుకోను. ఉదయం ఫంక్షన్ కని తీసుకెళ్లావు కదా, నేను అడగలేదు కదా, ఎందుకు ఇచ్చేస్తున్నావు? ఫంక్షన్ కి వెళ్ళి ఫోటో దిగి ఫేస్బుక్ లో పెడితే ఇనాక నాదే అని చెప్పి కామెంట్ చేస్తావా? అంటే ఇది నాది కాదు నీదే అని మళ్ళీ కామెంట్ పెట్టనా? ఎక్స్క్యూజ్ మీ, ఈ 500 నా అకౌంట్ లో డిపాజిట్ చేస్తారా? ఓకే మేడం, ఇది ఫేక్ నోటు చెల్లదు. అయితే నీకేమైతుంది? పడేది నా అకౌంట్ లోనిగా. బావా, పిల్లానికి తల్లికి తేడా ఏంటి బావా? తల్లి మాటలు నేర్పిస్తుంది, పిల్ల నోరు మూసుకోవడం నేర్పిస్తుంది. ఓసే, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి బుర్ర కేవ్స్ కి వెళ్తున్నారంటే నన్ను కూడా రమ్మన్నారు. ఇక్కడ కోతులన్నీ కలిసి అక్కడ కోతులను చూడడానికి వెళ్తున్నాయా? వాటే జోక్. ఓవర్ యాక్టింగ్ చేసి చాలు గానీ ఆపండి. ఎన్ని రోజుల కోసం వెళ్తున్నారు? ఎంత ఖర్చు అవుతుంది? 2 రోజుల కోసం వెళ్తున్నామే, మనిషికి 10,000. మీరు 10,000 ఖర్చు పెడుతున్నారు కాబట్టి నాకు కూడా షాపింగ్కి వెళ్ళడానికి 10,000 ఇస్తానంటే వెళ్ళండి. సరే. అక్కడికి వెళ్ళి ఏ అమ్మాయికైనా పులిహోర కలిపారని తెలిసిందా? పులిహోర కనీసం పెరుగన్నం కూడా కలపనే. కలిపారని తెలిసింది అనుకోండి, కారం అన్నం కలిపి ఎక్కడ కుక్కాలో అక్కడ కుక్కేస్తాను. దేవుడా, మా ఆయనకున్న కష్టాలన్నీ తీసే దేవుడా. అలా అనకే, నువ్వు లేకుండా నేను ఉండలేను. ఏమండి, ఈ డ్రెస్ లో ఎలా ఉన్నానండి? చాలా బాగున్నావే, ప్రపంచంలో ఎక్కడ నీలాంటి అందగెత్తే లేదే. అంటే ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరినీ నువ్వు సూత్తనం అన్నమాట. ఏం చూస్తున్నావే? ఊకో రియక్, నాకు తలనొస్తుంది. ఎప్పుడు నెత్తి నొస్తుంది అంటావు, కాళ్ళు నొస్తున్నాయి అంటావు, చేతులు నొస్తున్నాయి అంటావు, ఆ నోరుకు మాత్రం నొప్పి రాదా నీకు? మన ఆడవాళ్ళకి బీపీ ఎందుకు వస్తుందో తెలుసా? అదేనండి, బి అంటే భర్త, పి అంటే పిల్లలు. వీళ్ళిద్దరు పెట్టే టార్చర్ వల్ల మన ఆడవాళ్ళకి బీపీ వస్తా ఉంటుంది. ఏం చేద్దాం? ఏమండి, నాకు ఒక 3,000 రూపాయలు ఇవ్వరా? మీ జీతం వచ్చాక తిరిగి ఇచ్చేస్తాను. ఏమండి, మా నాన్న 50,000 పెట్టి కొత్త ఫోన్ కొన్నాడండి. ఈ ఫోన్ 50,000 పెట్టుకున్నాడా? మీ నాన్నకి కొంచెమైనా తెలివి ఉందా? అది లేకనే కదా పెళ్ళప్పుడు మిమ్మల్ని 20 లక్షలు పెట్టుకున్నాడు. అయిందా? బాగైందా? ఏమండి, ఈరోజు షాపింగ్ వెళ్దామా? ముందు మనం బ్రతకటానికో దారి, ఉండటానికో ఇల్లు, అందరూ గౌరవించేలాగా ఆస్తిపాస్తులు, ఆ తర్వాత అన్ని. చాలా హ్యాపీగా, నాకు బీరోలో మస్తున్నాయి. హలో, మీ ఆయన్ని కిడ్నాప్ చేసాం, 50 లక్షలు కావాలి. మీకేమైనా బుర్రపోయిందేటే? మా ఆయన కిడ్నాప్ అవ్వడం ఏంటి? శ్రీనివాస్ మీ ఆయన కాదా? తననే కిడ్నాప్ చేసాం. అయ్యో, ఎంత పని జరిగిందే! మా ఆయన కిడ్నాప్ అవ్వాలా? నేను ఏడియోడు ఎలా చేసేదే? 50 లక్షలు ఇస్తే మీ ఆయన్ని వదిలేస్తాము. మా ఆయన హైట్ చూసారా? పొట్టి ఉన్నారు. మా ఆయన పట్ట చూసారా? అరెకరం ఊడిపోయింది. తనకు పట్టుందా? తుడుముకుండలా ఉంది. మరి ఆ పర్సనాలిటీకి ఎవరైనా 50 లక్షలు ఇస్తారా? సరే, 25 లక్షలు ఇవ్వండి. ఆ 25 లక్షలు ఏదో నాకివ్వండి, మా ఆయన మీరే ఉంచుకోండి. ఇది మా మొదటి కిడ్నాప్ అండి, 10 లక్షలైనా ఇవ్వండి. బోని బేరం అంటున్నారు. మీ బిజినెస్ ని దెబ్బతీయడం నాకు ఇష్టం లేదు. ఫైనల్ గా 10,000 ఇస్తా, అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ. ఎప్పుడు ఎవరు చేయని విధంగా మీకోసం స్పెషల్ గా టీ చేశానండి. తాయి చెప్పండి ఎలా ఉందా? అబ్బా అబ్బా. అత్తయ్య గారు, సరదాగా ఈ రోజు ఒక బెట్ వేసుకుందామండి. అలాగే వేసుకుందామమ్మా. మరి గెలిస్తే ఏంటి? ఏముంది, మీరు గెలిచారనుకోండి పనులన్నీ నేను చేస్తాను, నేను గెలిచారనుకోండి పనులన్నీ మీరు చేయాలి. సరే, ఏంటో అడుగు. మీతో నేను 45 అనిపిస్తాను. నేను అననుగా, నేను అనిపిస్తాగా. చూద్దాం. 40కి 4 కలిపితే ఎంతండి? ఎంత? 44. అదిగో మీరు అనేసారు. నేనెక్కడన్నాను? నేను అన్నది 44, నువ్వేమో 45 అనిపిస్తానన్నావు. అదిగో ఇప్పుడు అనేసారు. ఈ రోజు పనులన్నీ మీరే చేయాలి. ఇదేంటి ఇలా అనేసాను? ఏం కూర ఉండవే? ఏమీ బాగలేదు.
మొన్న వండాను కదా ఆ కూర బాగుందా? మొన్న చాలా బాగుంది. నిన్న చేశాను కదా ఆ కూర ఎలా ఉంది? నిన్నైతే ఇంకా సూపరు. మొన్న కూర బాగున్నప్పుడు బాగుంది బుజ్జి అనలేదు, నిన్న కూర బాగున్నప్పుడు బాగుంది కన్నా అనలేదు. ఈ రోజు ఏదో కాస్త తేడాగా ఉండేసరికి బాగోలేదని అరుస్తున్నారు. అప్పుడు లేవన్నారు, ఇప్పుడు లేస్తుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి.